కొన్ని కథలు విన్నప్పుడు మనసు మొత్తం ఒక రకమైన శూన్యంలోకి వెళ్ళిపోతుంది. లోతుగా ఆలోచింపజేస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. పదండి, ఆ కథ ఏంటో చూద్దాం. అవును, ఈ కథను చెప్పినవారు సరిగ్గా ఇలాగే ఫీలయ్యారన్నమాట. నన్ను శూన్యంలోకి నెట్టి ఆలోచింపజేసిన కథ అని. అబ్బా, అసలు ఏముందా కథలో అంతలా ఆలోచింపజేయడానికి? ఆ క్యూరియాసిటీ వస్తుంది కదా. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. కొన్నిసార్లు చూశారా, చాలా సింపుల్గా అనిపించే ఒక చిన్న కథలో జీవితానికి సంబంధించిన పెద్ద పెద్ద నిజాలు దాగుంటాయి. ఈ కథ కూడా అలాంటిదే. సో కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక అడవిలో. అక్కడ ఒక ఆయనున్నాడు. తిండి నిద్ర అన్నీ మానేసి ఎంతో నిబద్ధతతో ఘోరమైన తపస్సు చేస్తున్నాడనమాట. ఆయన తపస్సుకి మెచ్చి ఆకాశం నుంచి ఒక వాణి వినిపిస్తుంది. ఏంటంటే, అతనికి ఒక పవర్ఫుల్ వరమిస్తున్నట్టు. అదేంటంటే, నువ్వు ఏది మనసులో అనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. వావ్ కదా. సరే, ఇప్పుడు ఆ వరం ఎలా పనిచేసిందో చూద్దాం. ఆ వచ్చిన కొత్త పవర్తో అతనేం చేశాడో. మొదట తన బేసిక్ అవసరాలతోనే మొదలుపెట్టాడు. ఇక చూడండి, అతను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతోంది. ఫస్ట్ తాగడానికి కుండలో నీళ్లు కావాలనుకున్నాడు, వచ్చాయి. తర్వాత తినడానికి ఒక పళ్ల చెట్టు వచ్చేసింది. ఉండటానికి ఒక చిన్న పాక, అది కూడా రెడీ. చివరికి తోడుగా ఒక అప్సరస కావాలనుకున్నాడు, ఆమె కూడా వచ్చేసింది. అంటే తన ప్రపంచాన్ని తనే కేవలం ఆలోచనలతో క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన లైఫ్ ఒక కలలా ఉంది. పర్ఫెక్ట్. అనుకున్నదనుకున్నట్టు జరిగిపోతూ ఉండటంతో దానికి బాగా అలవాటు పడిపోయాడు. తనతో ఉన్న అప్సరసతో కలిసి బంగారు ఉంగరాలు, మంచి వైన్, ఇలా అన్నీ లగ్జరీస్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడే కథలో అసలైన ట్విస్టొస్తుంది. ఒక షాకింగ్ టర్న్. ఆ వరం అంత మంచిది కాదేమో అనిపించే మలుపనమాట. అసలు ఆలోచించండి, కావలసినవన్నీ ఉన్నాయి. ఇంక అతనికి ఏం కావాలి? ఏం కోరుకుంటాడు? ఈ ప్రశ్నే మనలో ఒక రకమైన క్యూరియాసిటీని పెంచుతుంది. అంతా హాయిగా ఉన్న టైంలో అతని మైండ్లో ఒక్కసారిగా ఒక ఆలోచనొచ్చింది. ఒక భయంకరమైన ఆలోచన. అదేంటంటే, ఒకవేళ పులి వచ్చి నన్ను తినేస్తే? అంతే, ఆ ఒక్క థాట్తో కథ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఉన్న అద్భుతం కాస్త భయంగా మారింది. అనుకున్నదే అయ్యింది. ఆ వరం పనిచేసింది. నిజంగానే పులి వచ్చింది, అతన్ని చంపేసింది. అంతే, కథ అయిపోయింది. చూశారా, ఆ ఒక్క నెగటివ్ ఆలోచనకి ఎంత పవరుందో? సరే, కథ అయితే అయిపోయింది. మరి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఈ కథ చెప్పే అసలు నీతి ఏంటి? అదేంటంటే, ఆలోచన అనేది ఒక రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీని అర్థం చాలా సింపుల్. మన ఆలోచన సరైన దారిలో ఉంటే అదే మనకు మార్గం చూపిస్తుంది. అదే ఆలోచన తప్పుడు దారిలో వెళ్తే అదే మనల్ని నాశనం చేస్తుంది, మృత్యువుకు దారితీస్తుంది. ఇదే ఈ కథలోని మెయిన్ పాయింట్. అవును, ఈ మొత్తం కథ సారాంశాన్ని ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే, మనిషి ఆలోచనే మనిషిని మింగేస్తుంది. ఎంత పవర్ఫుల్ వాక్యం గదా ఇది! ఇది కేవలం కథకే పరిమితం కాదు. మన రియల్ లైఫ్లో కూడా ఇలాంటి మింగేసే ఆలోచనలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో చెప్పారని గుడ్డిగా డబ్బు ఇన్వెస్ట్ చేయడం, లేదా ఎవరైనా పొగిడితే చాలు వాళ్ళని పూర్తిగా నమ్మేయడం, మన సొంత అభిప్రాయాలతోనే ఇతరుల్ని అంచనా వేయడం, లేదా పగ, ద్వేషం లాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇవన్నీ అలాంటివే. అందుకే అంటారు, ఆలోచన అనేది ఒక టూల్ లాంటిది. ఉదాహరణకి, మన కిచెన్లో ఉండే కత్తి తీసుకోండి. దాంతో మనం కూరగాయలు కోసి మంచి వంట చేయొచ్చు, లేదా దాంతో మనల్ని మనం గాయపరుచుకోవచ్చు కూడా. చాయిస్ మనదే. ఆలోచన కూడా అంతే. అంటే అసలు ప్రాబ్లం ఎక్కడుంది? శత్రువు ఎక్కడున్నాడు? బయట కాదు, లోపల. ఈ కథ మన ఫోకస్ని బయటి ప్రపంచం నుంచి మన లోపలికి, మన మనస్సు వైపుకి తిప్పుతుంది. ఎందుకంటే చూడండి, మనం మన ఆలోచనల నుండి ఎక్కడికి పారిపోలేం. మనం ఎక్కడికి వెళ్ళినా అవి మనతోనే వస్తాయి. వాటిని తప్పించుకోవడం అనేది అసాధ్యం. అందుకే పెద్దలు చెప్పింది, మన శత్రువు ఎక్కడో బయటలేడు, మన లోపలే ఉన్నాడు అని. ఈ కథ చెప్పే ఫైనల్ మెసేజ్ ఇదే. అసలు యుద్ధం మనతో మనకే. సో చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్న నుంచి వెళ్తోంది. మన ఆలోచన మన స్నేహితుడా లేక మన శత్రువా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరూ తమకు తాముగా వెతుక్కోవాల్సిందే.